చాలా అపోహలు వస్తున్నాయి. మా ప్రజలందరూ కొంచెం చూపు చూస్తున్నారు. కాబట్టి చెప్పాలంటే ఏదో నేను ప్లాట్ఫామ్ చూసుకొని చెప్తానని అన్నాడు. కౌన్సిల్లో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మేమందరం కోరిన మీదట వారు ఖచ్చితమైన ప్రకటన చేశారు. అది నా బాధ్యత. పశ్చిమ రంగారెడ్డికి ఎక్కడి నుంచి నీళ్లు రావు కాబట్టే తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత నాదని వారు స్వయంగా కౌన్సిల్లో చెప్పారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి ఇప్పుడు దాన్ని పూర్తిగా నమ్మకం వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పరిటాల సునీత, సిద్ధరాఘవరావు, పతిపాటి పుల్లారావు, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆయన్నపాత్ర శాఖలు మార్పులు జరిగాయి. యనమల, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మాణిక్యాలరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు శాఖలో ఎలాంటి మార్పులు జరగలేదు. కొత్తగా కేబినెట్ లో చేరిన లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు. పాతవారిలో కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ స్టాంపులు, యనమలకు ఆర్థిక శాఖ, గంటా శ్రీనివాసరావుకు విద్యాశాఖ, చినరాజప్పకు హోంశాఖ, మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, దేవినేని ఉమాకు నీటిపారుదల శాఖ, నారాయణకు మున్సిపల్ శాఖ, కామినేని వైద్య శాఖలో ఎలాంటి మార్పు లేదు. ఇక పరిటాల సునీతకు మహిళా శిశు సంక్షేమం, సిద్ధరాఘవరావుకు అటవీ శాఖ, పతిపాటి పుల్లారావు పౌర సరఫరాలు, అచ్చెన్నాయుడికి రవాణా, చేనేత, బీసీ సంక్షేమ, కొల్లు రవీంద్రకు న్యాయశాఖ, అయ్యన్నపాత్రుడికి రోడ్లు, భవనాల శాఖల బాధ్యతలు అప్పగించారు. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన వారిలో కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, అఖిలప్రియకు టూరిజం, సోమిరెడ్డికి వ్యవసాయ శాఖ, జవహర్ కు ఎక్సైజ్, సుజయ్ కృష్ణ రంగారావుకు మైనింగ్, పితానికి కార్మిక ఉపాధి శాఖ, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమల శాఖ, నక్క ఆనందబాబుకు గిరిజన సంక్షేమం, కాల్వ శ్రీనివాసులకు సమాచార, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవులు రాని వారి ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కొందరు శృతి మించి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 మంది కేబినెట్ లో చోటు లేదన్న విషయాన్ని నేతలు గుర్తించాలన్నారు బాబు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనతో చెప్పుకోవాలని తప్ప రోడ్డెక్కడం సరికాదన్నారు బాబు. ప్రజలు బాగుంటేనే పార్టీ కూడా బాగుంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తాను రాజీనామా చేస్తానని చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి తలసాని. వైసీపీ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారాయన. ఒకటేందంటే ఎదుటివాన్ని ఏలైతే చూపెట్టేటప్పుడు మిగిలిన 4,000 మన వైపు ఉంటాయనేటువంటిది మర్చిపోయి ఆ రోజు చాలా మాట్లాడాను. బట్ ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ మొదటి నుంచి మీరు ఏం చేసినారు అనేది ఈరోజు నిన్న బహిరంగంగా వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ మీరు చెప్పేది 35 సంవత్సరాల నుంచి చాలా డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి చెప్తూ ఉండే. ఒకప్పుడు డిసిప్లిన్ కాదని కాదు, బట్ మీరంతా దాన్ని కమర్షియల్ చేసేసారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నేను నిప్పులాగా బతికినా, నిజాయితీగా బతికినా, డెమోక్రసీ, రాజ్యాంగము ఇవన్నీ బంద్ చేయి. సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఇప్పుడు ఆయన ఏపీలో అదే దారిలో ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. లేదా వారు డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళు అదే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రెండు ధర్మమేనా, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి ఆయన అడిగాం. ఆయన ఈ మాట అడుగుతూ ఆయనతో ఈ మాట చెప్తూ మేము అన్నాం ఇదే విషయం తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాటలు మాట్లాడారు సార్, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని అడిగాం. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు మంత్రి పదవిలోకి తీసుకునేటప్పుడు ఆయన అన్న మాటలు, ఈ ఎమ్మెల్యేలను ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆమోదించబడకుండా వారిని డిస్క్వాలిఫై కాకుండా వారు ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వారు వేరే
వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం అని అంటే వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు వ్యభిచారులుగా పోల్చిన సంఘటన, రాజకీయ వ్యభిచారులుగా వాళ్ళను పోల్చిన ఘటన గవర్నర్ గారికి గుర్తు చేశాం. మరి ఆ రోజు పార్టీ మారిన నేతలు ఆయా పదవులకు వెంటనే రాజీనామా చేయాలని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఈ విషయంలో అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న వెంకయ్య ప్రజా తీర్పును ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని విమర్శించారు. ద్వారా వచ్చిన పదవికి రాజీనామా ఇవ్వాలనేది సిద్ధాంతం. దానిపైన దేశంలో ఒక అభిప్రాయం వచ్చి ఆ దిశలో ముందుకు వెళితే దేశానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. ఇంతకు ముందు కూడా నేను అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఆ మధ్య దాని మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ హైదరాబాద్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. తన నియోజకవర్గంలో నకిలీ మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కొందరు రైతులు కూడా వ్యవసాయ కమిషన్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతుల ఆక్రందన సర్కార్ చెవికి ఎక్కడం లేదన్న సంపత్ అన్నదాతను ఆదుకుని ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. సంపత్ ఆందోళనకు పొంగులేటి మద్దతు పలికారు. పొంగులేటి జోక్యంతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం సంపత్కు ఫోన్ చేశారు. మిర్చి రైతు పరిహారంపై మంగళవారం చర్చలకు రావాలని ఆహ్వానించారు. దీంతో సంపత్ రైతులు దీక్ష విరమించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద ఆందోళన నిర్వహించారు మిర్చి రైతులు. మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పంటను తగలబెట్టారు. ఈ క్రమంలో రైతులను అడ్డుకోవడానికి యత్నించిన ఏఎస్ఐతో పాటు రైతుకు మంటలు అంటుకున్నాయి. ఘటనలో వారికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. గుంటూరు పెదనందిపాడులోని ఓ షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు సిలిండర్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు మరింత ఉధృతమయ్యాయి. అయితే దుకాణంలో చిక్కుకుపోయిన వృద్ధురాలిని సాహసంగా రక్షించారు స్థానికులు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ జండు పంచారెస్ట్ ని రోజు పుచ్చుకునే ఎఫెక్ట్ చూడండి. అసిడిటీ ఇంకా అజీర్తి అన్నవి ఇక లేనే లేవు. అవునా కదా? జండు